friends, welcome back to Competition Hunters. అండ్ ఆల్రెడీ నేను ప్రీవియస్గా స్టాటిక్ జీకే మీద ఎస్ఎస్సి స్టాటిక్ జీకే మీద ఏమేమి టాపిక్స్ వస్తాయని ప్రిసైజ్గా మీకు పాయింట్ టు పాయింట్ టాపిక్స్ అనేది నేను మెన్షన్ చేసి ఒక వీడియో కూడా అప్లోడ్ చేసేసాను. అండ్ ఇప్పుడు ఆ ఒక్కొక్క నేను చెప్పిన సిలబస్ మీద ఒక్కొక్క టాపిక్ మీద ఇన్ డీటెయిల్గా క్లాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే బయోస్ఫియర్ రిజర్వ్స్. సో మన ఇండియాలోని టోటల్గా ఎన్ని బయోస్ఫియర్స్ ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి ఏ ఇయర్లో అవి బయోస్ఫియర్ రిజర్వ్గా డిక్లేర్ చేశారు, అండ్ మ్యాప్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి మనము ఈ సెషన్లో డిస్కస్ చేసేసుకున్నాము. అండ్ ఇది ఒక్కటే కాకుండా ఇంకోటి ఏంటి అంటే నేను మీకు ట్రిక్స్ వైజ్గా నార్త్ సైడ్ ఎక్కడెక్కడ బయోస్ఫియర్స్ ఎక్కడెక్కడ ఏ రీజియన్లో ఏ స్టేట్లో ఉన్నదని కూడా మీకు ట్రిక్స్ వైజ్గా నేను మీకు రిమెంబర్ అయ్యేటట్టు నేను మీకు చేస్తాను. సో ఈ సెషన్ని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీలైనంత మంది ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వండర్ఫుల్ అండ్ పవర్ ప్యాక్ సెషన్స్ మీకు చాలా అవైలబుల్గా ఉంటుంది ఈ ఛానల్లోని. సో వితౌట్ ఎనీ డిలే, సో లెట్స్ మూవ్ ఇన్ టు ది టుడేస్ టాపిక్, దట్ ఈస్ బయోస్ఫియర్ రిజర్వ్స్. సో బయోస్ఫియర్స్ రిజర్వ్స్. సో బయోస్ఫియర్ రిజర్వ్స్ అంటే ఏంటి అన్నది నేను ఆల్రెడీ మీకు ఇంట్రొడక్షన్ సిలబస్ చెప్తున్నాను. సో ఈరోజు మళ్ళీ చెప్తాను మీకు బయోస్ఫియర్ రిజర్వ్స్ అంటే ఏంటి అంటే. ఇప్పుడు బయోస్ఫియర్ అంటే ఏంటి, యాక్చువల్గా మన లివింగ్ బీయింగ్స్ అంటే హ్యూమన్స్ కానివ్వండి, ప్లాంట్స్ కానివ్వండి, యానిమల్స్ కానివ్వండి, ఎవరైనా సరే ఏదైనా సరే లివింగ్ బీయింగ్స్ అండ్ ఎకోసిస్టమ్ అంటే నేచర్, ఎన్విరాన్మెంట్, అది మెరైన్ కావచ్చు లేకపోతే నార్మల్గా ఫారెస్ట్ కావచ్చు, ఏదైనా సరే ఎకోసిస్టమ్స్, వీటి అన్నిటి యొక్క వెల్బీయింగ్, వాటి యొక్క సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ చేయడానికి ఈ బయోస్ఫియర్ రిజర్వ్స్ అనేది యునెస్కో ద్వారా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయబడింది. ఓకే, సో దాన్ని బయోస్ఫియర్ రిజర్వ్స్ అంటారు. సో దాన్ని కన్జర్వేటివ్ మెథడ్స్లోని గవర్నమెంట్ అండర్టేకింగ్లోని ఇవన్నీ ఉంటూ ఉంటుంది. ఓకే, సో మ్యాప్ అనే ప్రోగ్రామ్ ఏంటి? మ్యాప్ అంటే మ్యాన్ అండ్ బయోస్ఫియర్. సో మ్యాప్ అనే ప్రోగ్రామ్ని 1971లోని క్రియేట్ చేయడం జరిగింది. యునెస్కో అనేది లాంచ్ చేసింది 1971, మ్యాన్ అండ్ బయోస్ఫియర్. సో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ అంటే ఏంటి అంటే బయోస్ఫియర్ రిజర్వ్స్ని అంటే ఇప్పుడు ట్రైబ్స్ ఉంటారు. ట్రైబ్స్ వాళ్ళ యొక్క, నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, వాళ్ళు ఏన్షియంట్ పీరియడ్ నుంచి ఎలా అయితే వాళ్ళ లివింగ్ ఉందో ఇప్పుడు కూడా వాళ్ళు అలానే ఉండడానికి ట్రై చేస్తారు. వాళ్ళు ఏమి డెవలప్మెంట్ సైడ్ కానీ అటు కొంచెం ఏమి వాళ్ళు మొగ్గు చూపరు. లైక్ వాళ్ళ వే ఆఫ్ లివింగ్లోనే వాళ్ళు అలానే ఉండడానికి ఇష్టపడుతుంటారు చాలామంది. మీరు చూస్తూ ఉంటారు అండమాన్ నికోబార్స్లో కానివ్వండి, ఇటు నార్త్ ఈస్ట్లో కానివ్వండి, చాలామంది ట్రైబ్స్ అనేది ఉంటూ ఉంటారు. ఓకే, సో వీళ్ళేంటి అంటే ప్లాంట్స్ ఈ యొక్క ఎకోసిస్టంలోనే ఉంటూ నేచర్లోని, సో అవే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెట్లు ఉన్నాయి. సో చెట్లని కొట్టుకుంటూ ఆ యొక్క వుడ్తో వాళ్ళు లివింగ్ చేసుకుంటూ, సో ఇలాంటి టైప్ ఆఫ్ వే ఆఫ్ లివింగ్ అనేది వాళ్ళ ఏన్షియన్ టైప్ నుంచి వాళ్ళ యాన్సిస్టర్స్ ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంటున్నారో అలానే వీళ్ళు కూడా ఫాలో అవుతూ ఉంటారు. కానీ అది మన నేచర్కి, మన ఎకోసిస్టమ్కి ఒక్కొక్కసారి ఇది అవ్వచ్చు, లైక్ డ్యామేజ్ జరగవచ్చు, లేదంటే తక్కువైపోతూ ఉండొచ్చు. పాపులేషన్ కానివ్వండి, యానిమల్స్ యొక్క పాపులేషన్, ట్రీ యొక్క పాపులేషన్, సో ఇలాంటి కేసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ అనే ప్రోగ్రామ్ ద్వారా గవర్నమెంట్ అనేది యాక్చువల్గా మెయిన్లీ యునెస్కో అనేది సో ఇద్దరికి ఫ్రెండ్లీ నేచర్. సో ఈ యొక్క ఎర్త్ అనేది అందరికీ భాగమే, ఎవరో ఒకరికి సొంతం అని కాదు, అందరికీ భాగమే. సో ఈక్వల్గా సస్టైనబుల్గా ఎలాగా లివింగ్ చేయాలి అన్నది వాళ్ళు నేర్పించడానికి, వాళ్ళు ప్రమోట్ చేయడానికి ఈ యొక్క మ్యాన్ అండ్ బయోస్ఫియర్ని తీసుకొని వచ్చారు. సో దీని కింద కొన్ని బయోస్ఫియర్స్ని రికగ్నైజ్ చేసి దాన్ని వాళ్ళు మ్యాప్ ప్రోగ్రామ్ కింద పెట్టుకోవడం జరిగింది. ఓకే, సో ఇది దీని యొక్క హిస్టరీ, మ్యాప్ ప్రోగ్రామ్ యొక్క హిస్టరీ. మీకు అర్థం కావడం కోసం ఇంకా డెప్త్గా మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అలాగే మీకు ఈజీగా అర్థమవుతుందని. సో 1971లో ఇది అనేది లాంచ్ అయింది. సో మన ఇండియాలోని బయోస్ఫియర్ రిజర్వ్స్ టోటల్గా 18 ఉన్నాయి. సో ఎన్ని ఉన్నాయి? 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయి మన ఇండియాలోని. సో ఈ 18 బయోస్ఫియర్ రిజర్వ్స్లోని
12 అనేది మ్యాప్ ప్రోగ్రామ్ కింద ఉన్నాయి. ఓన్లీ 12 బయోస్ఫియర్ రిజర్వ్స్ మ్యాప్ ప్రోగ్రామ్ కింద లాంచ్ చేశారు. ఓకే, సో ఇప్పుడు మనము ఒక్కొక్కటి ఏంటో చూసేద్దాము. బయోస్ఫియర్ రిజర్వ్స్లోని 3 స్టేజెస్ ఉంటుందన్నమాట ఏరియాస్. సో అవేంటో మనం చూద్దాము. ఇది కోర్ ఏరియా, అండ్ నెక్స్ట్ బఫర్, అంటే బయోస్ఫియర్ రిజర్వ్స్ని 3 ఏరియాస్గా డివైడ్ చేశారు. అంటే వాటి యొక్క ఏమంటారు, వాటి యొక్క ఫంక్షనాలిటీ కోసం కానివ్వండి, వాటిని గవర్న్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఇలాగా 3 ఫేసెస్గా డివైడ్ చేసుకున్నారు. సో నెక్స్ట్ వచ్చి ట్రాన్సిషన్ ఏరియా. సో ఈ ఏరియాస్ అంటే ఏంటి? కోర్ ఏరియాలోని మనకి ప్రొటెక్టెడ్ యానిమల్స్ కానివ్వండి, ప్లాంట్స్ కానివ్వండి, దేనైతే కన్జర్వేట్ చేయాలనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఎకోసిస్టమ్ అయినా కన్జర్వే చేయాలనుకున్నామో ఆ కన్జర్వేషన్ చేయాల్సిన లివింగ్ ఎకోసిస్టమ్ కానీ ఈ కోర్ ఏరియాలో ఉంటుంది. ఓకే, క్లియర్? సో ఈ బఫర్ జోన్లోని ఇప్పుడు కొంతమంది రీసెర్చర్స్ చేస్తుంటారు, సో కొంతమంది సైంటిస్ట్ వెళ్తుంటారు. సో దీని మీద ఎడ్యుకేట్ అవ్వడానికి, ఎడ్యుకేషన్ పొందడానికి కొంత స్టూడెంట్స్ వెళ్తుంటారు. సో అన్ని పరంగా, రీసెర్చర్స్ పరంగా, ట్రైనింగ్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, సో ఇటువంటి ఫీల్డ్స్ని ఎంకరేజ్ చేయడానికి ఈ బఫర్ జోన్ అనేది పెట్టారు. సో ఈ బఫర్ జోన్లోని సైంటిఫిక్ రీసెర్చర్స్, ట్రైనింగ్స్, సో ఎడ్యుకేషన్ ఇవన్నీ జరుగుతూ ఉంటుంది బఫర్ జోన్లో. సో ట్రాన్సిషన్ జోన్ ఏంటి అంటే పీపుల్ కొన్ని విత్ ఫ్యూ రెగ్యులేషన్స్, ఫ్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, పీపుల్ అంటే మనం హ్యూమన్ యాక్టివిటీస్ అనేది ఇక్కడ చేయొచ్చు, ఎక్కడ ట్రాన్సిషన్ జోన్. ఓకే, సో ఇలాగా బయోస్ఫియర్ రిజర్వ్స్ అనేది 3 పార్ట్స్గా, 3 ఫేసెస్గా, 3 ఏరియాస్గా డివైడ్ చేయడం జరిగింది మన గవర్నమెంట్. ఓకే, సో ఇప్పుడు మనము బయోస్ఫియర్ రిజర్వ్స్లో వెళ్ళిపోతాము. అండ్ ఫస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ నీలగిరి. ఇది ఎక్కడ ఉంది? కేరళ, కర్ణాటక, తమిళనాడు 3 కలిసే ప్లేస్లో ఇది ఉంది అనమాట. ట్రైపాయింట్ లాగా ఈ నీలగిరి రిజర్వ్ అనేది. ఇది 1986లోని బయోస్ఫియర్ రిజర్వ్గా డిక్లేర్ చేశారు. మ్యాప్ ప్రోగ్రామ్ కింద ఇది ఎప్పుడు డిక్లేర్ చేయడం జరిగింది అంటే 2000లోని మ్యాప్ కింద ఇది తీసుకుని వచ్చారు. నీలగిరి బయోస్ఫియర్లోని లయన్ టైల్డ్ మొకాక్ ఉంటుంది. లయన్ టైల్డ్. సో కొన్ని బయోస్ఫియర్స్లోని కొన్ని స్పెషల్ స్పీసీస్ ఉంటాయి, అంటే కొన్ని స్పెషల్ టైప్స్ ఆఫ్ యానిమల్స్. సో ఆ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఎగ్జామ్స్లో అడిగి ఇది ఏ బయోస్ఫియర్ రిజర్వ్లో మీకు దొరుకుతుంది అని అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అందుకని ఇది కూడా మీరు పర్టికులర్గా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ మీకు. ఓకే, లయన్ టైగర్ మొకాక్, MACQUE మొకాక్ అంటారు దీని యొక్క ప్రొనౌన్సియేషన్. సో లయన్ టైల్డ్ మొకాక్ అనమాట. అండ్ దీంతో పాటు నీలగిరి టైగర్, ఈ నీలగిరి బయోస్ఫియర్లోని మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ నందాదేవి. నందాదేవి అనేది ఉత్తరాఖండ్లో ఉంది. ఇది 1988లో దీన్ని డిక్లేర్ చేశారు. అండ్ మ్యాప్ ప్రోగ్రామ్ కింద 2004లో డిక్లేర్ చేశారు. ఓకే, అండ్ ఇక్కడ మీరు నందాదేవిలోని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ అనేది చూడొచ్చు. అది చాలా వెరైటీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనేవి ఉంటుంది. సో ఇక్కడ ఏముంటుంది అంటే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఉంటుంది నందాదేవి. ఇది ఉంది ఎక్కడ? ఉత్తరాఖండ్లో. సో నోక్రేక్ అనేది మీకు ఇది కూడా 1988లోనే మీకు బయోస్ఫియర్ రిజర్వ్ అని డిక్లేర్ చేశారు. అండ్ 2009లోని మ్యాప్ ప్రోగ్రామ్లోని ఇది కూడా డిక్లేర్ చేయడం జరిగింది. సో నోక్రేక్లోని ఇది గారో మీకు హిల్స్ తెలుసు కదా. సో గారో హిల్స్ అంటే అస్సాం, ఇది అస్సాంలో సిచ్యువేటెడ్ అయింది నోక్రేక్ అనేది. గారో హిల్ యొక్క హైయెస్ట్ పీక్ని
నోక్రేక్ అని అంటుంటాం అనమాట. అక్కడ ఉంది ఈ బయోస్ఫియర్ రిజర్వ్. సో ఈ నోక్రేక్లోని మీరు రెడ్ పాండాని చూడొచ్చు. రెడ్ పాండాస్ ఈ నోక్రేక్ అనే బయోస్ఫియర్ రిజర్వ్లోని రెడ్ పాండా అవైలబుల్లో ఉంటుంది మీకు. సో ఇది 1988 అండ్ 2009లో దీన్ని మ్యాప్ ప్రోగ్రామ్లోని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఎక్కడ ఉంటుంది? తమిళనాడులో ఉంటుంది, కింద సౌత్లో, మన సౌత్లోనే ఎండ్ పాయింట్లోని. వీడియో స్టార్టింగ్లో ట్రిక్స్ చెప్తాను అని చెప్పాను, ఇప్పుడు ఏం చెప్పట్లేదు అని అనుకోవద్దు. ఇదంతా మీకు చెప్పిన తర్వాత అప్పుడు నేను ట్రిక్స్ ద్వారా మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏది ఎక్కడ ఉంది అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి అన్నది నేను మీకు ట్రిక్స్ అనేది చెప్తా. ఓకేనా? సో లాస్ట్ వరకు చూడండి, డోంట్ స్కిప్ ది వీడియో, యూ విల్ లాస్ ది ప్రీషియస్ కంటెంట్. ఓకే. సో గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఇది అనేది ఫస్ట్ మెరైన్ బయోస్ఫియర్ అనమాట, మన ఇండియాలోని ఫస్ట్ మెరైన్ బయోస్ఫియర్. ఓకే. ఇది 1989లోని బయోస్ఫియర్ రిజర్వ్ డిక్లేర్ చేశారు. అండ్ 2001లోని మ్యాప్ ప్రోగ్రామ్ కింద ఇదన్నీ డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే. సో ఇది కంపేర్ టు ఆల్ బయోస్ఫియర్స్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది లార్జెస్ట్ ఏరియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియాలోని ఇది లార్జెస్ట్ బయోస్ఫియర్ అనమాట. ఓకే. అంటే మెరైన్ ఎకోసిస్టమ్ని వీళ్ళు బయోస్ఫియర్ రిజర్వ్గా కన్వర్ట్ చేశారనమాట. సో ఇక్కడ ఏ స్పీసీస్ దొరుకుతుందంటే మీకు సీ కౌ అనే స్పీసీస్ మీకు ఇక్కడ దొరుకుతుంది. అంటే చూడొచ్చు మీరు ఇక్కడ, దీన్ని ఇక్కడ ప్రిజర్వ్ చేస్తున్నారా దాని యొక్క ఎకోసిస్టమ్ని. ఓకే. అండ్ నెక్స్ట్ ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది, సన్బర్న్స్ అనేది. ఇది ఏంటి? లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనమాట. అండ్ ఈ యొక్క సన్బర్న్స్ అనేవి బ్రహ్మపుత్ర రివర్, మీకు అందరూ తెలిసే ఉంటుంది, బ్రహ్మపుత్ర రివర్ మీద ఇది అనేది ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ మానస్ నేషనల్ పార్క్ 2013లో దీన్ని మాబ్లోకి తీసుకుని వచ్చారు. అండ్ 1989లోని ఇది బయోస్ఫియర్ రిజర్వ్ డిక్లేర్ చేయడం అనేది జరిగింది. సో ఇది నార్త్ ఈస్ట్ అంటే అస్సాంలో ఉంది, ఇది కూడా మానస్ బయోస్ఫియర్ రిజర్వ్. అండ్ నెక్స్ట్ గ్రేట్ నికోబార్ ఎక్కడ ఉంటుంది? ఆబ్వియస్గా అండమాన్ అండ్ నికోబార్ దగ్గర ఈ గ్రేట్ నికోబార్ కూడా ఉంటుంది. సో ఇది కూడా 1989. ఈ మూడు గల్ఫ్ ఆఫ్ మన్నార్, సందర్బన్, మానస్ అండ్ గ్రేట్ నికోబార్ ఈ మూడు కూడా 1989లోని బయోస్ఫియర్ రిజర్వ్ స్టేటస్ అనేది వచ్చింది. అండ్ దీనికి మ్యాప్ ప్రోగ్రామ్లో ఎప్పుడు ఇంక్లూడ్ చేశారంటే 2013. గ్రేట్ నికోబార్ని 2013లోని మ్యాప్లో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. ఓకే. సో ఇక్కడ ఇది నికోబార్ ఐలాండ్స్ కాబట్టి ఇక్కడ మీకు ఏ ట్రైబ్ చూడడానికి ఇంక్లూడ్గా ఉంటారు అంటే షాంపాయిన్ ట్రైబ్ అనమాట. షాంపాయిన్ ట్రైబ్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది, ఎక్కడ? నికోబార్స్ ఉంది. అండ్ నెక్స్ట్ సిమ్లిపాల్ అనేది ఒరిస్సాలో ఉంది. సిమ్లిపాల్ ఇస్ వేరే ఒరిస్సా. సో దీనికి బయోస్ఫియర్ రిజర్వ్స్ ఎప్పుడు డిక్లేర్ చేశారంటే 1994లో దీన్ని డిక్లేర్ చేశారు. అండ్ మ్యాప్లో ఇంక్లూడ్ చేసింది 2009లో మ్యాప్లోని దీన్ని ఇంక్లూడ్ చేశారు. సిమ్లిపాల్ అనేది ఎక్కడుంది? ఒరిస్సాలో ఉంది. సో ఇది దీని యొక్క స్పెషాలిటీ ఒకటి ఉంది. టైగర్ ప్రాజెక్ట్ అని, టైగర్స్ని సేవ్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేసింది మన గవర్నమెంట్ 1973లోని. సో అప్పుడు ఏదో ఒకటి ఇప్పుడు టైగర్స్ని రిజర్వ్ చేయాలంటే మన ఇళ్లలోనో రోడ్ల మీద మనం రిజర్వ్ చేయలేవు, దానికి తగ్గట్టుగా ఎకోసిస్టమ్ అనేది, దాని యొక్క ఎన్విరాన్మెంట్ అనేది టైగర్స్ కావాలి. సో అందుకని ఈ బయోస్ఫియర్ రిజర్వ్ని టైగర్స్ని కన్సర్వ్ చేయడానికి స్పెషల్లీ ఓన్లీ ఫర్ టైగర్స్కి టైగర్ ప్రాజెక్ట్ అని ఒకటి లాంచ్ చేసి 1973లోని దీన్ని ఫస్ట్ ఇంక్లూడ్ చేయడం జరిగింది ఆ టైగర్ ప్రాజెక్ట్లోని. ఇది సిమ్లిపాల్, ఇది ఎక్కడ ఉంది? సిమ్లిపాల్ అనేది ఒరిస్సాలో ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ డిబ్రూ సైఖోవా. సో డిబ్రూ సైఖోవా అనేది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. దీన్ని 1997లో డిక్లేర్ చేశారు, బయోస్ఫియర్ రిజర్వ్గా డిక్లేర్ చేశారు. ఇప్పుడు 1997. ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఇది స్మాలెస్ట్. మనం గల్ఫ్ ఆఫ్ మన్నార్ లార్జెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా అనుకున్నాం కదా. సో ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియాలో డిబ్రూ సైఖోవా అనేది
స్మాలెస్ట్ అయిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ దిహాంగ్ అండ్ దిబాంగ్. దిహాంగ్ అండ్ దిబాంగ్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఇది 1999లో ఇది అనేది బయోస్ఫియర్ రిజర్వ్గా డిక్లేర్ చేశారు. అండ్ 2009లోని దీనికి స్టేటస్ రాలేదు, ఇది మ్యాప్ స్టేటస్ ఇంకా రాలేదు. దీన్ని 1999లోని బయోస్ఫియర్ రిజర్వ్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే, అండ్ పంచ్మర్హి. సో ఇది అంటే మధ్యప్రదేశ్లో ఉంది పంచ్మర్హి. దీనికి పేరు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అంటే దీనికి మర్హి అంటే కేవ్స్, ఇది అంటే పాంచ్ అంటే 5 అనమాట. పాంచ్ కానీ నార్మల్గా పేరు వచ్చింది పచ్మర్హి అని అంటారు. బట్ ఇది నేమ్ అయితే పాంచ్ మర్హి నుంచి వచ్చింది. బట్ చెప్పడం మాత్రం పచ్మర్హి అని అంటుంటాము. పంచ్ అంటే 5. సో 5 కేవ్స్ ఉంటాయి అన్నమాట అక్కడ. సో అందుకని ఆ యొక్క కేవ్స్ని రిజర్వ్ చేయడానికి ఆ యొక్క పర్టికులర్ రీజియన్లోని దీనికి నేమ్ అనేది రావడం జరిగింది. ఓకే, అండ్ ఇది ఉంది అస్సాంలో. నేను అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పినట్టున్నా, ఐఎమ్ సారీ. డిబ్రూ సైకోవా అనేది అస్సాంలో ఉంది. అండ్ దిబాంగ్ అనే బయోస్ఫియర్ రిజర్వ్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. సో దిహాంగ్ అది కూడా ఒక ట్రిబ్యూటరీ అనమాట బ్రహ్మపుత్ర రివర్ది. సో ఆ దిహాంగ్ రివర్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో ఫ్లో అవుతుంది. సో ఆ నేమ్తో ఉన్న బయోస్ఫియర్ రిజర్వ్ ఎక్కడ ఉంటుంది? ఆబ్వియస్గా అరుణాచల్ ప్రదేశ్లోనే ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ కంచన్జంగా. ఇది వచ్చి సిక్కింలో ఉంది. దీన్ని బయోస్ఫియర్ రిజర్వ్గా 2000లో డిక్లేర్ చేశారు. అండ్ 2018లోని దీనికి మ్యాప్ స్టేటస్ అనేది రావడం జరిగింది దీనికి కంచన్జంగాకి. అండ్ కంచన్జంగాలోని క్రాబ్ ఈటింగ్. ఓకే, కంచన్జంగాలోని ఏమి మనము చూడడానికి ఉంటుంది అంటే కంచన్జంగాలోని అవైలబుల్గాను రెడ్ పాండా ఉంటుంది. ఓకే, కంచన్జంగాలో ఏముంటుంది? రెడ్ పాండా ఉంటుంది. ఓకే, ఎవ్రీబడి ఈస్ క్లియర్. అండ్ ఇక్కడ మనము స్నో లెపర్డ్స్ కూడా మనం చూడొచ్చు. ఎక్కడ? కంచన్జంగాలో. ఇది సిక్కింలో ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. అండ్ నౌ అగస్త్యమల. అగస్త్యమల అనేది తమిళనాడులో ఉంటుంది. 2001లోని దీనికి బయోస్ఫియర్ రిజర్వ్గా డిక్లేర్ చేశారు. అండ్ 2016లోని దీనికి మ్యాప్ ప్రోగ్రామ్ కింద దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ అచానక్మల్ అమర్కంటక్. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. దీన్ని 2005లోని బయోస్ఫియర్ రిజర్వ్గా డిక్లేర్ చేశారు. అండ్ 2012 అంటే 2012లోని మ్యాప్ ప్రోగ్రామ్లోని ఇంక్లూడ్ చేశారు. ఓకే, సో ఇక్కడ ఒక ఫేమస్ మనకి అమర్కంటక్ అనే ఒక దేవాలయం కూడా ఉంది. అది రిలీజియస్ ప్లేస్ అనమాట. దాన్ని తీర్థ అని కూడా అంటుంటారు. సో ఆ రీజియన్ ఆ సరౌండింగ్స్లోనే అది కూడా ఉంది. ఓకే, అండ్ కచ్ 2008లోని బయోస్ఫియర్ రిజర్వ్గా డిక్లేర్ చేయడం అనేది జరిగింది. అండ్ కచ్ ఎక్కడ ఉంది అంటే గుజరాత్లో ఉంది. రాన్ ఆఫ్ కచ్ అంటుంటాం. రాన్ ఆఫ్ కచ్ ఎక్కడ ఉంటుంది? గుజరాత్లో ఉంటుంది. సో కచ్ బయోస్ఫియర్ ఎక్కడ ఉంటుంది? అది కూడా గుజరాత్లోనే ఉంటుంది. ఓకే, సో కోల్డ్ డెసర్ట్ అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఓకే, 2009. ఇది నార్త్ మోస్ట్ బయోస్ఫియర్ అనమాట హిమాచల్ ప్రదేశ్. ఉత్తరాఖండ్ పైన హిమాచల్ ప్రదేశ్ ఉంటుంది. ఇది ఉత్తరాఖండ్లో ఉంది. సో నార్త్ అండ్ మోస్ట్ బయోస్ఫియర్ ఏంటి అని చెప్పి ఒకవేళ ఏదైనా క్వశ్చన్లు అడిగితే ఎగ్జామ్స్ అడిగితే క్వశ్చన్ నార్త్ అండ్ మోస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ కోల్డ్ డెసర్ట్ అనమాట. దీనికి యునెస్కో వాళ్ళు బయోస్ఫియర్ రిజర్వ్గా ఎప్పుడు డిక్లేర్ చేశారంటే 2009లో డిక్లేర్ చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్ పన్నా అనేది 2011లోని బయోస్ఫియర్ రిజర్వ్గా డిక్లేర్ చేశారు. ఇది కూడా మధ్యప్రదేశ్లో ఉంటుంది మీకు. సో ఈ బయోస్ఫియర్ రిజర్వ్ అనేది కేన్ రివర్ అనేది ఈ బయోస్ఫియర్ రిజర్వ్ గుండా ఫ్లో అవుతూ ఉంటుంది. సో మనం ఇక్కడ టైగర్, చీతల్
ఇటువంటి టైప్స్ ఆఫ్ స్పీసీస్ని మనం చూడొచ్చు. ఓకే, టైగర్, చీతల్. సో ఈ టైప్స్ ఆఫ్ స్పీసీస్ని మనం చూడొచ్చు. ఓకే, సో ఇక్కడతో క్లియర్ అయిపోయింది కదా. సో ఏ ఇయర్లోని యునెస్కో బయోస్ఫియర్ రిజర్వ్గా డిక్లేర్ చేశారు అండ్ ఏ ఇయర్లో మ్యాప్లోని డిక్లేర్ చేశారు. ఇయర్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో నౌ ఇప్పుడు మనము నార్త్ ఈస్ట్లో ఏ బయోస్ఫియర్స్ ఉన్నాయి అండ్ నార్త్ ఏ బయోస్ఫియర్స్ ఉన్నాయి అండ్ సౌత్ ఏ బయోస్ఫియర్స్ ఉన్నాయి. సో కొన్ని టెక్నిక్స్ ద్వారా, కొన్ని ట్రిక్స్ ద్వారా మనం అనేది గుర్తుపెట్టుకుందాం. ఓకే, ఏది ఎక్కడ ఉంది అని. నందాదేవి అనేది ఉత్తరాఖండ్లో ఉంది. సో కోల్డ్ డెసర్ట్ ఎక్కడ ఉంది? హిమాచల్ ప్రదేశ్లో ఉంది. సో హిమాచల్ ప్రదేశ్లో ఉంది కోల్డ్ డెసర్ట్. సో ఈ రెండు నార్త్ సైడ్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు నార్త్ ఈస్ట్లో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో నార్త్ ఈస్ట్లోని ఫస్ట్ ఉన్న డిబ్రూ సైఖోవా. సో డిబ్రూ సైఖోవా నార్త్ ఈస్ట్లో ఉంది. నేను చెప్పాను స్మాలెస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చి నోక్రెక్. డిబ్రూ సైఖోవా అస్సాంలో ఉంది. నోక్రెక్ వచ్చి మేఘాలయలో ఉంది. ఇది అస్సాం. ఇది వచ్చి మేఘాలయ. ఏంటి? నోక్రెక్ వచ్చి మేఘాలయ, డిబ్రూ సైఖోవా వచ్చి అస్సాం. అండ్ నెక్స్ట్ 3 మానస్ బయోస్ఫియర్ రిజర్వ్ కూడా మీకు అక్కడే ఉంది. ఇది కూడా అస్సాంలో ఉంది. సో నెక్స్ట్ కంచన్జంగా ఎక్కడ ఉంది? సిక్కింలో ఉంది. కంచన్జంగా సిక్కింలో ఉంది. సో నిన్న మనము జోగ్రఫీ క్లాస్లో కూడా చెప్పుకున్నాం కదా, ఫస్ట్ క్లాస్ హిమాలయస్ మీద క్లాస్ జరిగింది. సో అక్కడ కూడా కంచన్జంగా వచ్చింది. ఇది అనేది మనకి 3rd హైయెస్ట్ పీక్ అనమాట వరల్డ్లోని. ఓకే, సో డిబ్రూ సైఖోవా, నోక్రెక్, మానస్, కంచన్జంగా అండ్ ఇంకోటి వచ్చేసి నోక్రెక్, మానస్, కంచన్జంగా, దిబాంగ్ అండ్ దిహాంగ్ ఇది వచ్చి అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఇది. సో ఇవన్నీ ఏంటి? నార్త్ ఈస్ట్లో ఉంది. సో ఇప్పుడు మనం ఈస్ట్లో ఏముందో చూద్దాం. ఓకే, వెస్ట్ బెంగాల్, సందర్భన్. ఓకే, ఈస్ట్లోని సందర్భన్ ఉంది. సుందర్బాన్స్ అంటారు వెస్ట్ బెంగాల్. ఓకే, అండ్ నెక్స్ట్ సౌత్లో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్ అగస్త్యమల. ఏంటి? అగస్త్యమల. సెకండ్ వన్ నికోబార్, గ్రేట్ నికోబార్ బయోస్ఫియర్ రిజర్వ్. And the third one so 1, 2, 5. Okay, నీలగిరి. సో ఇవన్నీ సౌత్లో ఉన్న బయోస్ఫియర్ అన్నమాట. శేషాచలం ఎక్కడుంది? ఏపీలో ఉంది. సో ఇంకోటి వచ్చి గల్ఫ్ ఆఫ్ మన్నార్. సో
పవస్యమల తమిళనాడు కేరళలో ఉంది. అండ్ నికోబార్ వచ్చి నికోబార్ ఐలాండ్స్లో ఉంది. అండమాన్ అండ్ నికోబార్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉంది. నీలగిరి అనేది కేరళ, కర్ణాటక, తమిళనాడు బార్డర్లో ఉంది. కేరళ, కర్ణాటక అండ్ తమిళనాడు. సో తమిళనాడుని నేను టీఆర్లో రాస్తున్నాను. ఓకే. శేషాచలం వచ్చి మన ఏపీలో ఉంది, అందరికీ తెలుసు ఇది. అండ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ వచ్చి తమిళనాడులో ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ వెస్ట్ సైడ్ ఏముంది? ఒకటి ఉంది, ఏంటది? కచ్ అనే బయోస్ఫియర్ రిజర్వ్ వెస్ట్ సైడ్ ఉంది. ఇక్కడ అది గుజరాత్. అండ్ సెంట్రల్ ఇండియాలో అంటే మధ్యప్రదేశ్లో, సెంట్రల్ ఇండియాలోని ఇక్కడ రాస్తాను నేను. సెంట్రల్ ఇండియాలోని మధ్యప్రదేశ్లోని 3 ఉన్నాయి. ఏంటి? పన్నా బయోస్ఫియర్ రిజర్వ్ ఒకటి, ఇంకొకటి అచానక్ మర్ అమర్కంటక్. ఓకే. అచానక్ మర్ నేను చెప్పా కదా ఇక్కడ ఏముంటుంది, ఒక తీర్థయాత్ర ఒకటి ఉంది, రిలీజియస్ ప్లేస్ ఒకటి ఉంది ఇక్కడ అని చెప్పి. అమర్కంటక్ ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఇంకొకటి వచ్చేసి పచ్మర్హి, ఇది కూడా సెంట్రల్ ఇండియా అంటే మధ్యప్రదేశ్ అంటే ఎంపీ. సో ఈ 3 ఇక్కడ ఉంది, ఈ 3 సెంట్రల్ ఇండియా, మధ్యప్రదేశ్. సో ఓకే, ఇప్పుడు మనం ట్రిక్స్లో వెళ్ళిపోదాము. నేను ఇలా మీకు ఎందుకు డివైడ్ చేశానంటే కొన్ని క్వశ్చన్స్ సౌత్లో ఎక్కడ ఉంది, సౌత్లో ఉండే బయోస్ఫియర్ రిజర్వ్ ఏంటి కింద ఇచ్చిన ఆప్షన్స్ అని కూడా అడుగుతుంటారు. సో మీరు అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం ఇలా కనుక డివైడ్ చేసుకుని మనం చదువుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది. ఓకే. సో నార్త్లోని 2 ఉన్నాయి. ఇప్పుడు ట్రిక్స్లోకి వద్దాము, మనం ఎలాగా గుర్తుపెట్టుకోవాలి అన్నది. నార్త్ సైడ్ 2 బయోస్ఫియర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి నందాదేవి, ఇంకోటి కోల్డ్ డెసర్ట్. అందరూ యాక్చువల్గా అందరు చెప్పుకుంటూ ఉంటారు నార్త్ సైడ్ అమ్మాయిలు బాగుంటారు, నార్త్ సైడ్ అమ్మాయిలు బాగుంటారు, తెలుగుగా వైట్గా ఫుల్ వైట్గా అని చెప్పి. సో నందాదేవి నార్త్ సైడ్ అమ్మాయి కాబట్టి నందాదేవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నందాదేవి పేరు గల అమ్మాయి. సో అమ్మాయి ఎక్కడ ఉంటుంది? ఆ అమ్మాయి కోల్డ్ డెసర్ట్లో ఉంటుంది. ఓకే, అర్థమైందా? సో నార్త్ సైడ్ అమ్మాయి బాగుంటారు అంటుంటారు కాబట్టి నందాదేవి నార్త్ సైడ్ ఉండే అమ్మాయి. నార్త్ సైడ్ ఎక్కడ ఉంటుంది? హిమాచల్ ప్రదేశ్లోని కోల్డ్ డెసర్ట్లో ఉంటుంది. ఓకే. నందాదేవి ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఓకే, నందాదేవి ఉత్తరాఖండ్లో ఉంటుంది. నందాదేవి ఏంటి కోల్డ్ డెసర్ట్లోని కూడా ఉంటుంది. కోల్డ్ డెసర్ట్లో హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఓకే, నార్త్ సైడ్ 2 బయోస్ఫియర్ రిజర్వ్స్ అయిపోయింది. ఓకే, క్లియర్? అండ్ నెక్స్ట్ ఇప్పుడు నార్త్ ఈస్ట్ సైడ్ వెళ్దాము. సో నార్త్ ఈస్ట్ సైడ్ డిబ్రూ అండ్ సైకోవాసి. డిబ్రూ అండ్ సైకోవాసి మనం ఇద్దరు మనుషుల పేరులో అనుకుంటాం. ఏంటి? డిబ్రూ అండ్ సైకోవా. వీళ్ళిద్దరు అస్సాంలో ఉంటున్నారు, అస్సాంకి చెందిన వాళ్ళు అని అనుకుందాం. ఓకే, డిబ్రూ అండ్ సైకోవా వీళ్ళిద్దరు బ్రదర్స్ అనుకుందాం. వీళ్ళిద్దరు బ్రదర్స్ అయ్యింది. మనకి రైస్లోని రేషన్ రైస్లో కానీ లేకపోతే పౌరాలు పెట్టే దీంట్లో కానీ చిన్న చిన్నవి రైస్ ఐటమ్స్ ఉంటుంది, దాన్ని నూకలు అంటుంటారు. సో అలాగా వీళ్ళిద్దరు బ్రదర్స్ నూకలు తీసుకొని మనస్ఫూర్తిగా అంటే మానస్ నేషనల్ పార్క్, అదే మానస్ బయోస్ఫియర్ రిజర్వ్. సో మనస్ఫూర్తిగా కంచెంజంగా అంటే అదొక ప్లేస్ అనుకోండి, లేదంటే ఒక అమ్మాయి అనుకోండి, ఏదైనా అనుకోండి, మీ దీన్ని బట్టి. కాంచన అంటుంటాం. ఓకే, కంచెంజంగాని కాంచన అని గుర్తుపెట్టుకోండి. సో కాంచన దగ్గరికి పూజ చేయడానికో లేకపోతే అది ఇవ్వడానికో వెళ్ళారు. అంటే డిబ్రూ అండ్ సైకోవా ఇద్దరు బ్రదర్స్ నూకలు తీసుకుని, అంటే నూక్రేక మనస్ఫూర్తిగా అంటే
కంచన్జంగా అంటే కాంచన దగ్గరికి వెళ్ళారు. సో ఆ అమ్మాయి అక్కడ ఏం చెప్పింది, కాంచన అనే అమ్మాయి దబాన్ దబాన్ అని చెప్పింది. దబాన్ దబాన్ అంటే నువ్వు వెళ్ళిపో, పూజ లేదు ఏం లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అనేది. ఓకే, సో నార్త్ ఈస్ట్లోని ఈ 5 బయోస్ఫియర్ రిజర్వ్స్ అనేది ఉంటుంది. ఓకే, మళ్ళీ చెప్పమంటారా? ఓకే, నేను రిపీట్ ఇట్ అయ్యే. డిబ్రూ అండ్ సైకోవా ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరు బ్రదర్స్ నౌకలు తీసుకుని అంటే నోక్రేక్ తీసుకుని మనస్ఫూర్తిగా అంటే మనస్ఫూర్తిగా నౌకలు తీసుకుని కాంచన అంటే కంచన్జంగాకి వెళ్ళారు. అక్కడ అమ్మాయి వాళ్ళు వచ్చిన తర్వాత దబాంగ్ దబాంగ్ అని అన్నది, అంటే దిహాంగ్ నేషనల్ బయోస్ఫియర్ రిజర్వ్ అనమాట. ఓకే, సో ఈస్ట్ సైడ్ సందర్భాన్ని ఈస్ట్ సైడ్ ఇంకోటి సిమ్లీపాల్ కూడా ఉంది. సారీ ఇంకోటి సిమ్లీపాల్, ఇది ఒరిస్సాలో ఉంటుంది. ఇది కూడా ఈస్ట్ సైడే వస్తుంది. ఈస్ట్ సన్ రైసెస్ ఇన్ ది ఈస్ట్ అంటుంటాం కదా, సో సన్తో వస్తుంది. ఇది సందర్భాన్స్. సో ఇది కూడా ఎక్కడ ఉంటుంది, ఈస్ట్ సైడ్ ఉంటుంది. అండ్ ఇది హైయెస్ట్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కాబట్టి ఇది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. ఓకే, గుర్తుంది కదా. సో సన్ రైజెస్ ఇన్ ఈస్ట్ కాబట్టి సందర్భాన్ని కూడా ఈస్ట్లోనే ఉంటుంది. ఈస్ట్లో అంటే వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక నేషనల్ పార్క్ అని వస్తుంది. సో ఇంకో బయోస్ఫియర్ రిజర్వ్ ఉంది అంటే సిమ్లీపాల్. మార్నింగ్ సో ఈస్ట్ సైడ్ సన్ వచ్చేసింది. సో మార్నింగ్ ఏం చేస్తాము అందరము, బ్రష్ చేస్తామని మాత్రం అన్నట్టు బ్రష్ కూడా చేస్తాము. సో బ్రష్తో పాటు మిల్క్, కాఫీయో, టీయో తాగుతాం కదా మార్నింగ్. సో అలాగా ఫస్ట్ అవి తాగాలంటే ఏం చేయాలి, పాలు మరిగించాలి. పాలు తాగాలన్నా, టీ తాగాలన్నా, కాఫీ దేనికైనా సరే పాలు మరిగించాలి, అవునా కదా. సో ఈస్ట్ సైడ్ సన్ వచ్చేసింది కాబట్టి మనం ఇప్పుడు పాలు తాగాలి కాబట్టి సిమ్లో పెట్టి పాలని మరిగించుకుంటాము, సిమ్లీపాల్. సో సిమ్లీపాల్ ఆటోమేటిక్గా ఎక్కడ వచ్చేస్తుంది, ఈస్ట్ సైడ్ వచ్చేస్తుంది. ఏంటి బయోస్ఫియర్ రిజర్వ్ ఈస్ట్ సైడ్ వచ్చేస్తుంది. ఇది సిమ్లీపాల్. సో సిమ్లో పెట్టి పాలు మరిగించుకుంటాం. హై ఫ్లేమ్లో పెడితే అది పొంగిపోతుంది కదా. సో సిమ్లో పెట్టి మరిగించుకుంటే నీట్గా మరుగుతుంది. సో ఇవన్నీ ట్రిక్స్ అనమాట. మీకు అది సిల్లీగా అనిపించినా, కామెడీగా మీరు నవ్వుకున్నా ఏం పర్లేదు. గుర్తుండడానికి మనం ఏదైనా చేయొచ్చు, ఎలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. ఎంత గట్టిగా గుర్తుపెట్టుకున్నా పర్లేదు, ఫన్నీగా గుర్తుపెట్టుకున్నా పర్లేదు. బట్ మనం మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎగ్జామ్లోని మీకు ఎలా గుర్తుండదు అన్నది ఎగ్జామ్ కండక్ట్ చేసేవాడికి, జాబ్ ఇచ్చేవాడికి అవసరం లేదు. నువ్వు అక్కడ కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసావా లేదా అన్నది వాడు చూస్తాడు. సో నువ్వు ఎలా గుర్తుపెట్టుకుంటే వాడికి అవసరం లేదు కదా. సో నువ్వు ఎలా అయినా గుర్తుపెట్టుకో, బట్ గుర్తుండడం మాత్రం ఇంపార్టెంట్ నీకు జాబ్ కావాలంటే. ఓకే, ఫన్నీగా తీసుకుంటే అది నీ ఇష్టము, జోక్ చేసేసి స్కిప్ చేసుకునేది అది నీ ఇష్టము. బట్ గుర్తుండడానికి అయితే ఇలాంటి ట్రిక్స్ వాడితే తప్పితే గుర్తుండదు. వై? బికాస్ చదవాల్సింది ఎంత వ్యాస్ట్ ఉంది కాబట్టి డైలీ మీరు ఎంతెంత రివిజన్ చేసుకుంటూ పోయినా సరే కొన్నిసార్లు వర్కౌట్ అవ్వదు. సో ఇటువంటి ట్రిక్స్ మీరు ఫన్నీ ట్రిక్స్ పెట్టుకుంటే కానీ మీకు అది గుర్తుండదు. సో అందుకే నేను ట్రిక్స్ ఇక్కడ నుంచి చెప్తున్నా. మీకు ఓకే అనిపిస్తే మీరు ఫాలో అవ్వండి, లేదు ఇదంతా సిల్లీగా ఉంది అనిపిస్తే స్కిప్ చేసేసేయండి. మీ ఓన్గా మీరు పెట్టుకుంటారు ట్రిక్స్ అంటే అది మీ ఇష్టం, ఇట్స్ అప్ టు యూ. బట్ చెప్పడం నా ఇది కాబట్టి నేను చెప్తున్నాను. ఫాలో అయ్యే వాళ్ళు ఫాలో అవ్వండి, స్కిప్ చేసే వాళ్ళు స్కిప్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సో సిమ్లీపాల్ ఈస్ట్ సైడ్ సన్ రైజ్ అవుతుంది. సో సందర్భాన్స్ అండ్ సన్ రాగానే మనం ఏం చేస్తాము, పాలు కాచుకుని టీయో కాఫీ తాగుతాం. సో సిమ్లో పెట్టుకుని పాలు కాచుకుంటున్నాం. సో సిమ్లీపాల్ ఎక్కడ ఉంది, ఒరిస్సాలో ఉంది. అండ్ సందర్భాన్స్ ఎక్కడ ఉందని వెస్ట్ బెంగాల్లో ఉంది. ఓకే, క్లియర్, ట్రిక్కీస్. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు సౌత్. ఇప్పుడు మన సైడ్ వచ్చేద్దాం సౌత్. సో అగస్త్యమల ఫస్ట్. అగస్త్యమల మీకు అందరు చదివే ఉంటారు, అట్లీస్ట్ చదవకపోయినా విని ఉంటారు. అగస్త్య అనే ఒక ముని ఉన్నాడు అని చెప్పి. సో అగస్త్య ముని. సో ఇది కూడా ఏమొచ్చింది, అగస్త్యమల బయోస్ఫియర్ రిజర్వ్ అని వచ్చింది కదా. సో ఆ అగస్త్య ముని అనే టైప్లోని మనం అగస్త్యమల బయోస్ఫియర్ రిజర్వ్ని గుర్తుపెట్టుకుందాం. అగస్త్య ముని ఏం చేశాడు అంటే నికోబార్ ఐలాండ్స్కి వెళ్ళాడు. ఎవరు? అగస్త్య ముని నికోబార్ ఐలాండ్స్కి వెళ్ళి, అక్కడ ఐలాండ్స్ అంటే ఆబ్వియస్గా ఏముంటుంది, వాటర్ ఉంటుంది. సో ఆ వాటర్లోని మునులు ఏం చేస్తారు, స్నానం చేసుకుంటారు.
సో అగస్త్యం ఉంది నికోబార్ ఐలాండ్స్కి వెళ్ళి స్నానం చేసుకున్నారు. సో ఆ ముని స్నానం చేసుకోవడానికి నికోబార్ ఐలాండ్స్కి వెళ్ళాలా అని ఇలాంటి చెత్త జోకులు మాత్రం వేసుకోవద్దు మీరు. మనకి ఒక సీక్వెన్స్ రావాలి, మనం గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి నేను ఇటువంటి ట్రిక్స్ చెప్తున్నాను. వాళ్ళ ఇంట్లో చేసుకోవచ్చు, వాళ్ళ ఊళ్ళో చేసుకోవచ్చు కదా అని అనుకుంటే ఇక నేనేం చెప్పలేను. సో అగస్త్యం అలా నికోబార్కి వెళ్ళి స్నానం చేసుకున్నాడు. సో స్నానం ఎందుకు చేసుకున్నాడు అంటే వెళ్ళి పువ్వులు కోసుకోవడానికి స్నానం చేసుకున్నాడు. స్నానం చేసుకునే కదా మనం పువ్వులు కోసుకుని దేవుడికి వెళ్ళి పూజ చేసుకుంటాము. సో నీలగిరిలో పువ్వులు ఎక్కడి నుంచి వచ్చాయి అని అనుకోవద్దు. నీలగిరి హిల్స్లోని టాప్లోని నీల్ కురించి, నేను ఐ థింక్ ఇందాక చెప్పినట్టు గుర్తు, బట్ చెప్పకపోయినా ఇట్స్ ఓకే, నౌ ఐఎమ్ కవరింగ్ ఇట్. నీల్ కురించి అనే ఫ్లవర్ బ్లాసమ్ అవుతూ ఉంటుంది. అది 12 ఇయర్స్కి వన్స్కి అది పూస్తుంది. సో అంత పవిత్రమైన, అంటే ఎప్పుడో రేర్గా వచ్చే పువ్వు కాబట్టి ఆ పువ్వు దగ్గరికి వెళ్ళేటప్పుడు నీట్గా పవిత్రంగా స్నానం చేసుకొని వెళ్దామని అనుకుని అగస్త్య ముని ఏం చేశాడు, నికోబార్కి వెళ్ళి అక్కడ స్నానం చేసుకుని అక్కడి నుంచి నీలగిరికి వెళ్ళి నీలగిరిలోని పైన, ఇది మాత్రం స్టోరీ కాదు, ఇది నిజమే, అది ఇట్స్ ఫ్యాక్ట్. నీలగిరిలోని పైన నీల్ గురించి అని ఒక ఫ్లవర్ బ్లాసమ్ అవుతూ ఉంటుంది. 12 ఇయర్స్కి వన్స్ అది బ్లాసమ్ అవుతుంది. అది వైలెట్ కలర్లో ఉంటుంది. నీల్ గురించి మీరు గూగుల్లో చూసినా నీకు ఆ ఫొటోస్ వస్తాయి, ఆ ఫ్లవర్ యొక్క ఫొటోస్. 12 ఇయర్స్కి వన్స్ బ్లాసమ్ అవుతుంది. సో ఈ పువ్వులు తీసుకున్నాడు. ఈ పువ్వులు తీసుకుని మనలాంటి వాళ్ళమైతే ఏం చేస్తాము, పూజ చేసుకుంటాం తీసుకెళ్ళి. సో అది 12 ఇయర్స్కి ఒకసారి వచ్చే ఫ్లవర్ కాబట్టి ఆ ఫ్లవర్ని తీసుకుని శేషాచలం అడవులకి వెళ్ళి, మనం అంటుంటాం శేషాచలం ఫారెస్ట్, శేషాచలం అడవులు అని చెప్పి. సో శేషాచలం అడవులకి వెళ్ళి అక్కడ తపస్సు చేశాడు ఆ ఫ్లవర్తో. సో తపస్సు ఎందుకు చేశాడు అని అంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్కి వెళ్ళడానికి తపస్సు చేశాడు. గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఏంటి, ఇది శ్రీలంక, తమిళనాడు, అంటే మన ఇండియాకి మధ్యలో ఉన్న వాటర్ బాడీ ఉంది ఓషన్. సో ఆ యొక్క ఏరియా బే ఆఫ్ బెంగాల్ దగ్గర ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది కవర్ అయి ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, గల్ఫ్ ఆఫ్ మన్నార్ వన్ ఆఫ్ ఫస్ట్ మెరైన్ ఎకో సిస్టమ్ టు బి కన్జర్వ్డ్ ఇన్ అవర్ ఇండియా అని చెప్పాను. సో అది అంటే మెరైన్ సిస్టమ్ అంటే ఆటోమేటిక్గా అది తమిళనాడు అండ్ శ్రీలంక మధ్యలో పడుతుంది గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది. మీరు మ్యాప్లో కూడా వెళ్ళి చూడొచ్చు. సో ఇక్కడికి వెళ్ళడానికి ఈ అగస్త్య ముని వచ్చేసి శేషాచలం అడవిలో వెళ్ళి తపస్సు చేసి ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్కి వెళ్ళాడు. సో ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్కి వెళ్ళడానికి తపస్సు చేసుకున్నాడు అనమాట. ఎందుకంటే అక్కడ వాటర్ అనేది ఉంటుంది కదా. సో వాటర్ నుంచి పాస్ అయ్యి, గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి పాస్ అయ్యి శ్రీలంకకి వెళ్ళడం కోసము సేఫ్గా వెళ్ళాలి. వాటర్ ఉంది కాబట్టి నేను మునిగిపోకుండా నాకు ఏమైనా శక్తులు ఇస్తే నేను అక్కడికి వెళ్తాను అని చెప్పి శేషాచలం అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకుని అప్పుడు ఇక్కడ గల్ఫ్ ఆఫ్ మన్నార్కి వెళ్ళాడు. ఎవరు, అగస్త్య ముని. ఓకే, ఇదంతా ఒక స్టోరీ టైప్గా గుర్తుపెట్టుకోండి. అందుకే నేను డీటెయిల్గా చెప్తున్నాను, మీకు ఎక్కువ గుర్తుంటుంది అని. వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, అగస్త్య ముని నికోబార్ ఐలాండ్స్కి వెళ్ళి స్నానం చేసుకుని అక్కడి నుంచి నీలగిరి పర్వతానికి వెళ్ళి నీల్ గురించి ఫ్లవర్ తీసుకుని శేషాచలం అడవికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుని అక్కడి నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్కి వెళ్ళిపోయాడు. ఓకే, క్లియర్. సౌత్ అనగానే మీకు బయోస్ఫియర్ రిజర్వ్స్లో ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటి, అగస్త్య ముని గుర్తుకు రావాలి. ఈస్ట్ సైడ్ బయోస్ఫియర్ రిజర్వ్స్ అంటే ఏం గుర్తు రావాలి, ఈస్ట్ కాబట్టి సన్. సో సందర్భాన్స్ వెస్ట్ బెంగాల్, సిమ్లీపాల్, ఒరిస్సా. సో అగస్త్యమల అనేది తమిళనాడు, కేరళ. మీకు ఇలా పేరులోనే అర్థమైపోతుంది. అగస్త్యమల తమిళనాడు, కేరళ. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అంటే అండమాన్ అండ్ నికోబారే వస్తుంది. అండ్ నీలగిరి అంటే కేరళ, కర్ణాటక, తమిళనాడు. ఇది అనేది ట్రై పాయింట్ దగ్గర జంక్షన్ టైప్లో ఉంటుంది. ఓకే, శేషాచలం అనేది మన ఏపీలోనే ఉంది. సో మన పర్టికులర్గా బైహార్ చేయాల్సిన అవసరం లేదు. గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది తమిళనాడులో ఉంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు మధ్యప్రదేశ్. సెంట్రల్ ఇండియాలో ఉన్న బయోస్ఫియర్ రిజర్వ్స్ ఏంటి? సెంట్రల్ మధ్యప్రదేశ్లోని అచానక్ మరి అమర్కంటక్. అమర్కంటక్ కదా, మనము దీన్ని కంఠము అని అంటాం కదా, థ్రోట్ని కంఠం అంటాం. సో ఇది ఎక్కడ ఉంటుంది, సెంటర్లో ఉంటుంది. సో సెంట్రల్ ఇండియాలోని అచానక్ మరి అమర్కంటక్ అనే బయోస్ఫియర్ రిజర్వ్ ఉంది. సెంట్రల్ ఇండియాలో ఏ స్టేట్ ఉంటుంది? ఆబ్వియస్గా ఏముంటుంది, మధ్యప్రదేశ్. దానికి ఆ స్టేట్కి మధ్యప్రదేశ్ అని
పేరు రావడానికి రీజన్ కూడా అది కరెక్ట్గా మిడిల్లో సెంటర్లో ఉంటుంది కాబట్టి దాన్ని మధ్యప్రదేశ్ అని చెప్పి అన్నారు. ఓకే, సో అమర్కంటక్ అంటే గొంతు కూడా సెంటర్ పార్ట్లోనే ఉంటుంది అని చెప్పి కాబట్టి మనం అలా గుర్తుపెట్టుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ పన్నా అండ్ పంచమలి. ఫైవ్ కదా పంచమలి అనేది. మధ్యప్రదేశ్ మహారాష్ట్రలోనే మీకు కేవ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎల్లోరా అజంతా కేవ్స్ మహారాష్ట్రలో ఉంది. సో మధ్యప్రదేశ్లో మహారాష్ట్రలో మీకు కేవ్స్ బాగా ఏన్షియంట్ టెంపుల్స్ ఎక్కువగా మీకు కనిపిస్తూ ఉంటుంది. సో అలా గుర్తుపెట్టుకోండి. మలి అంటే టెంపుల్ అని ఇలా చెప్పారు కదా. సో పంచమలి, అమర్కంటక్ అండ్ పన్నా అనేది మధ్యప్రదేశ్లో ఉంటుంది, అంటే సెంట్రల్ ఇండియాలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వస్తే వెస్ట్లో ఏముంటుంది? కచ్. నాకు తెలిసైతే దీనికి ఏమీ అవసరం లేదు. రన్ ఆఫ్ కచ్ అంటే వెస్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి అది ఎక్కడ ఉంటుంది? గుజరాత్లో ఉంటుంది. సో కచ్ అనేది గుజరాత్లో ఉంటుంది. ఓకే, సో కచ్ గుజరాత్లో ఉంటుంది. సో ఇవి మీకు ట్రిక్స్ ద్వారా నేను మీకు గుర్తు చేయించాలని ఈ ట్రిక్స్ని చెప్పాను. సో మీరు స్కిప్డ్గా అనుకుంటే అది మీ ఇష్టము. ఓకే, అండ్ దిస్ ఈస్ ఫర్ టుడేస్ సెషన్. అండ్ నెక్స్ట్ టుమారో నేను వైల్డ్ లైఫ్ శాంచురీస్ మీద నేను ఒక వీడియో తీసుకుని అప్లోడ్ చేస్తాను. సో మీకు ఇవన్నీ ఎలా అనిపించింది? ఈ ట్రిక్స్ ఓకేనా కాదా? మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. ఓకేనా కాదా అని మీ ఒపీనియన్స్ ఏమున్నా సరే, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మీరు కింద కమెంట్ సెషన్లో షేర్ చేసుకుంటే దాన్ని బట్టి నేను ఇంకా ఏమైనా ఇంప్రూవ్ అవ్వాలా, లేకపోతే ఈ టైప్ ఆఫ్ ట్రిక్స్ ఓకేనా అన్నది నాకు ఒక ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ సెషన్స్ చేసేటప్పుడు వాటి మీద నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, ఇది చాలా వాల్యుబుల్ కంటెంట్. మీరు బాగా ప్రిపేర్ అవ్వండి, కన్సిస్టెన్సీగా ఉండండి. ఓకే, రిజల్ట్స్ అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా మీకు వస్తుంది. ఈ ఛానల్లో మీకు కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్, ది హిందూ వొకాబులరీ అండ్ జిఎస్, జాగ్రఫీ ఆల్రెడీ స్టార్ట్ చేశాను. ఒక సెషన్, ఒక క్లాస్ కూడా అయిపోయింది. అండ్ టుడే స్ట్రాటజీకి స్టార్ట్ చేశాను. అండ్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో నేను మీకు ఆర్ట్ అండ్ కల్చర్ సిలబస్ కూడా స్టార్ట్ చేసి ఆర్ట్ అండ్ కల్చర్ మీద క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాను. ఓకే, ఐ హోప్ యూ ఆల్ గైస్ లైక్ దిస్ సెషన్. సో షో యువర్ లవ్ త్రూ లైక్స్ అండ్ షేర్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి గ్రూప్స్ కూడా షేర్ చేయండి. ఓకే ఆస్పిరెంట్స్, బాయ్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. సో కన్సిస్టెంట్గా ఉండండి, రిజల్ట్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తుంది. బాయ్ ఆస్పిరెంట్స్, బాయ్.